భార్యలంతా ఏడుపు. రాత్రంతా వేపుకొని తిని భర్తను చంపేసి మహానటి అయిన కౌసల్య నేను సతీ సహగమనం చేస్తానని కన్నీళ్లు పెట్టుకుంది. సతీ సహగమనం చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి మాల్ సింగ్ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, అదే విధంగా బాబు లాల్ అనబడేటటువంటి ఒక పూజారి కావచ్చు, అక్కడ రూప్ కన్వర్కి చెప్పడం జరిగింది. రే ఎవడ్రా ఇక్కడ హిందూ గ్రంథాల్లో సతీ సహగమనం లేదన్నవాడు? రామాయణంలో బొచ్చుడు సార్లుంది. భర్తను బాధ పెట్టి చంపడము సనాతన ధర్మమే, భర్త చచ్చిపోతే అతనితో పాటు చావడము సనాతన ధర్మమే. జై సనాతనం, జై శ్రీరామ్. రే పిచ్చి కుక్క, బైబిల్ మీద పడి ఏడ్డం కాదురా, ముందు రామాయణం చదువు. ఈ సొల్లు రామాయణం చదువు. రాజ్యంలో ప్రజలందరూ ఏడుస్తుంటారు. ముందు రోజు వరకు కామంతో నిండి దశరథుడు తన కొడుకుని అడవుల్లోకి పంపించేశాడని చెప్పుకున్నారు. ఈ రోజు దశరథుడు గొప్ప రాజు అంటూ ఏడుస్తున్నారు. దశరథుడు కుటుంబంలో ఉన్నవాళ్లే కాదు, అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అపరిచితులే. దశరథుని అంత్యక్రియలు చేయడం కోసం భరతుణ్ణి శత్రుఘ్నుని రప్పించడానికి రథంతో మనుషుల్ని పంపిస్తారు. దశరథుడి శవాన్ని ఔషధాల్లో భద్రపరిచారు.